సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఉపకరణాలు ఉపయోగకరంగా అనే అంశం గురించి తెలుసుకుందాం. సోఫాలు, దిండ్లు, పరుపులు ఎంత మెత్తగా ఉంటే అంత మంచివనుకుంటాం. సౌకర్యంగా ఉంటే చాలనుకుని వాటి వాడకానికి అలవాటు పడిపోతాం. కానీ దైనందిన జీవితంలో ఉపయోగించే ఉపకరణాల విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. కీళ్ళు, కండరాలు శ్రమకు గురవకుండా ఉండడం కోసం ఎలాంటి ఉపకరణాలను ఎంచుకోవాలో, వాటి ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వైద్యులు వివరిస్తున్నారు. మనం ప్రతిరోజు వాడుకునే ఉపకరణాలు నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని కుదేలు చేస్తూ ఉంటాయి. మన ఇళ్లలోని సోఫాలు మెత్తగా, సౌకర్యంగా ఉంటే చాలనుకుంటాం. పరుపులు, దిండ్లు వీలైనంత మందంగా, మెత్తగా ఉండేలా చూసుకుంటాం. కానీ అవి శరీర భంగిమలను పక్కదారి పట్టిస్తున్నాయా అనే కోణంలో ఆలోచించాం. వీటితో పొందే సౌకర్యానికి మించి వాటి ఎత్తు, వాటిని వాడుకునే సమయంలో కీళ్ల మీద పడే ఒత్తిళ్ల మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. సోఫాలు ఎలా ఉండాలంటే, చాలామంది నేలకు అంటుకుపోయినట్లుండే సోఫాలను ఇష్టపడుతూ ఉంటారు. కూర్చోగానే అడుగుకి కుంగిపోయే అతి మెత్తని సోఫాలు, లేచి నిలబడడానికి ఇబ్బందిగా ఉండే సోఫాలు ఆరోగ్యకరం కాదు. సోఫాల తయారీలో ఉపయోగించే మెటీరియల్ కంటే సోఫా ఎత్తు, మెత్తదనం మరింత ముఖ్యం. అవసరానికి మించి మెత్తగా ఉండే సోఫా బదులు కాస్త గట్టిగా ఉండే సోఫాను ఎంచుకోవడం శ్రేయస్కరం. మరీ ముఖ్యంగా సోఫాలో కూర్చున్నప్పుడు పాదాలు నేల మీద ఆనేలా ఉండాలి. మోకాళ్ళు, తుంటి సమాంతరంగా ఉండాలి. తుంటి కీలు, మోకాళ్ళు 90 డిగ్రీల కోణాన్ని మించకూడదు, తగ్గకూడదు. సోఫా వెన్నుకు, తలకు ఆసరా అందించేలా ఉండాలి. సోఫా వీపుకు ఆనుకునే భాగం 90% ఎక్కువ కోణంలో వెనక్కు వాలి ఉండాలి. ప్రతి 3 ఏళ్లకు సోఫా రీఫిల్ చేయాలి లేదా కుషనింగ్ మారుస్తూ ఉండాలి. మెమరీ ఫోమ్ పరుపులు అత్యుత్తమం. పడుకోగానే గుంతలు ఏర్పడే పరుపులు ఆరోగ్యకరం కాదు. పరుపు మరీ గట్టిగా, మరీ మెత్తగా ఉండకూడదు. ఉదయం నిద్రలేవగానే ఒంటి నొప్పులు వేధిస్తున్నా, తరచూ కండరాలు పట్టేస్తున్నా వాడుకునే పరుపులో లోపం ఉందని గ్రహించాలి. అలాగే మంచం కూడా సరిపడా ఎత్తులో ఉండాలి. ఎత్తు తక్కువ మంచాలు వాడుకున్నప్పుడు మోకాళ్ల మీద ఒత్తిడి పడుతుంది. 8 నుంచి 10 అంగుళాల మందం పరుపులు శ్రేయస్కరం. పడుకోగానే శరీర వెనక భాగమంతా పరుపులో కూరుకుపోయేంత మెత్తగా ఉండకూడదు. ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ అవసరం లేదు, కానీ మెమరీ ఫోమ్ పరుపు వాడుకోవాలి. ఒకే చోట పడుకుంటూ ఉంటే ఎంత నాణ్యమైన పరుపైనా గుంతగా మారిపోతుంది. కాబట్టి తరచూ తిప్పుతూ ఉండాలి. కొందరికి లావుపాటి దిండు లేనిదే నిద్రపట్టదు. ఇంకొందరికి దిండు వాడే అలవాటే ఉండదు. ఈ 2 అలవాట్లు కూడా ప్రమాదకరమే. 2 దిండ్లు కలిపి తలకింద పెట్టుకోవడం మరింత ప్రమాదకరం. కాబట్టి వాడుకునే దిండు మరీ మందంగా లేదా మరీ పలచగా ఉండకూడదు. అలాగే దిండు మెడవంపులో ఇమిడిపోయేలా ఉండాలి. దిండు వల్ల తలకు, మెడకు మధ్య దూరం పెరిగేలా ఉండకూడదు. మెడవంపు కుదించుకుపోయే దిండును వాడకూడదు. తరచూ దిండ్లను మారుస్తూ శరీర భంగిమలను ఇబ్బందికి గురిచేయకూడదు. ఇండియన్ టాయిలెట్స్ వాడుకోవడం, నేల మీద కూర్చుని పనులు చేసుకోవడం వల్ల మోకాళ్ల మీద అదనపు ఒత్తిడి పడుతుంది. మరీ ముఖ్యంగా భారతీయుల్లో సహజసిద్ధంగా విటమిన్ డి లోపంతో కీళ్ల సమస్యలు చిన్న వయసులోనే మొదలవుతున్నాయి. ఈ సమస్యకు అస్తవ్యస్త జీవనశైలి తోడైతే సమస్య మరింత తీవ్రమవుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలను పాటించాలి. మోకాళ్ళు 90 డిగ్రీలకు మించి వంగకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా మోకాళ్ల నొప్పులున్న వాళ్ళు నేల మీద కూర్చోవడం మానేయాలి. ఇండియన్ టాయిలెట్స్ వాడకుండా ఉండడమే ఉత్తమం. వెస్టర్న్ కమోడ్ కూడా మరీ ఎత్తుగా ఉండకూడదు, తక్కువ ఎత్తులోనూ ఉండకూడదు. చలికాలం కండరాలు ఎక్కువగా సంకోచ వ్యాకోచాలకు లోనవుతూ ఉంటాయి. ఈ కాలంలో కీళ్లు పట్టుతప్పకుండా నియంత్రించే క్రమంలో కండరాలు బిగుసుకుపోతూ ఉంటాయి. ఇలాంటి సహజసిద్ధ శరీర ప్రొటెక్టివ్ మెకానిజం వల్ల ఈ కాలంలో ప్రత్యేకించి ఉదయం వేళల్లో కండరాలు పట్టుకుపోతూ ఉంటాయి. ఉదయం నిద్రలేవగానే మంచంపై నుంచి కిందకు దిగడం కోసం శరీరాన్ని కదిలించగానే అప్పటి వరకు విశ్రాంతి స్థితిలో ఉన్న కండరాలు అకస్మాత్తుగా చురుగ్గా మారలేక పట్టుకుపోవచ్చు. ఇది ప్రమాదకరం కాదు. అయినప్పటికీ ఈ కాలంలో అవసరానికి మించిన విశ్రాంతి, నిద్ర మానుకోవాలి. వీలైనంత వరకు శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. క్రమం తప్పక వ్యాయామం చేయాలి. ఒకవేళ కండరాలు పట్టేస్తే వాటంతటా అవి సర్దుకోవడానికి
కనీసం 5 రోజుల సమయం పడుతుంది. ఆ అసౌకర్యాన్ని, నొప్పిని వదిలించుకోవడం కోసం వైద్యులు సూచించిన మజిల్ రిలాక్సెంట్స్, నొప్పి మందులు వాడుకోవాలి. ఈరోజు మనం ఉపకరణాలు ఉపయోగకరంగా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.